నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 31 కార్యాలయాన్ని రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. వారం ఉదయం టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, కార్పొరేటర్ బత్తుల మంజుల, టీడీపీ నేత బత్తుల కృష్ణ, డివిజన్ ఇన్ఛార్జ్ కూకటి హరిబాబు యాదవ్, తురకా సూరిబాబు, పావళ్ల ప్రసాద్, ఖాదర్ బాషా, కాంతర్ అలీ ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిను స్థానిక నేతలు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అనంతరం కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. చక్కటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నది. ఈ యొక్క రీజియన్ కార్పొరేటర్ బత్తుల మంజుల, డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోకాటి హరిబాబు యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నపల్లి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయుడు, స్థానిక నాయకులందరూ, అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలంతా కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక ప్రజలకు అన్ని రకాల అండగా ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉండాలని, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది అన్న భరోసా కల్పించే విధంగా ముందుకు సాగాలని అందరికీ శుభాకాంక్షలు. సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతం నుంచి కూడా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉన్నప్పటికీ ఇంకా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిందో ఆ ప్రభుత్వానికి సంబంధించి తొలి సంవత్సరంలో ఏమేమి పనులు చేశాం, ఇంకా కూడా ఏమేమి చేయాలా, ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఇప్పుడు దాకా నెరవేర్చినవి ఏంటి, ఇంకా రాబో రోజుల్లో అన్నదాత సుఖీభావ్ కానీ అదేవిధంగా ఉచిత బస్సుకు సంబంధించి ఇప్పటికే డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో ఆ బూతుల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం 7:30 నుంచే మొదలై సాగుతూ ఉంది. అదేవిధంగా స్థానిక సమస్యలకు సంబంధించి కానీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చేసే అభివృద్ధి పనులు, ఇవన్నీ కూడా ప్రతి గడపకు కూడా పోయి వారికి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో ఇప్పటిదాకా చేసినవేంది, రాబో రోజుల్లో చేసేవేందని కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్యంగా 31వ డివిజన్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక కార్పొరేటర్ బత్తుల మంజుల గారు కానీ, వారి భర్త బత్తుల కృష్ణ గారు, డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా హరిబాబు యాదవ్ గారు, మిగతా క్లస్టర్ ఇన్ఛార్జ్ రఘు గారు కానీ, అదేవిధంగా కో క్లస్టర్ నాయుడు గారు, మిగతా 31వ డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా 31వ డివిజన్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం, పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ కార్యాలయం ముఖ్య ఉద్దేశం స్థానికంగా ఉన్న సమస్యలు ఇంకా కూడా గుర్తించాలా,
ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలా, ప్రజలకు చేరువవ్వాలా. ప్రతి ఒక్కరు కూడా 31వ డివిజన్కి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి మరింత అందుబాటులో ఉండాలన్న విధానంతోనే ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యాలయంలో అటు కార్పొరేటర్ గారికి కానీ, డివిజన్ అధ్యక్షులకు కానీ, మిగతా ముఖ్య నాయకులకు కూడా సూచన చేస్తున్నాం. కార్యాలయం ఓపెన్ చేసినామా ఏదో అని కాకుండా ఈ కార్యాలయంలో ప్రజలకు ఖచ్చితంగా బాధ్యతగా మనకు ఒక బాధ్యత అవకాశం ఇచ్చారు. దాన్ని బాధ్యతగా గుర్తిరిగి ఈ కార్యాలయంలో కార్పొరేటర్ గారు, డివిజన్ అధ్యక్షులు, మిగతా ముఖ్య నాయకులు కూడా ఒక టైం పెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఉండాలని కూడా వారిని అందరినీ కూడా కోరుతున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి సుపరిపాలన ఇప్పటికి అందిస్తున్నాం, ఇంకా కూడా అందిస్తాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవేగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అర్హులైన వారందరికీ చేరే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అందిస్తున్న ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, స్థానికంగా మీకు ఎప్పుడు 31వ డివిజన్కి సంబంధించి ఏ సమస్యలున్నా కూడా ఈ కార్యాలయం మీకు భరోసాగా ఉంటుందని, మీరందరూ కూడా ఈ కార్యాలయానికి స్వేచ్ఛగా వచ్చి ఏ ఉన్నా కూడా మీరందరూ కూడా ప్రజలకి అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా 31వ డివిజన్కి సంబంధించి ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు ఎన్నో అభివృద్ధి పనులకి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా, ఎందుకంటే చాలా పెద్ద డివిజను, చాలా కాలనీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధికి నోచుకొని గత ప్రభుత్వంలో చేయాలనుకున్నా చేయలేకపోయినాం. ఈ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మంచి ఆలోచన చేసే ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబో రోజుల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయని కూడా మీకు అందరికి కూడా ప్రజలకు ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఈరోజు 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన మన ప్రీతమ నాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదిరెడ్డి గారికి, రాష్ట్ర టీడీపీ నాయకులు మా ప్రీతమ నేత కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారికి, ఈ 31వ డివిజన్ ప్రజల తరఫున, 31వ డివిజన్ అధ్యక్షుడు కోకాటి హరిబాబు యాదవ్ తరఫున, కార్పొరేటర్ బత్తల మంజుల తరఫున, టీడీపీ నాయకులు బత్తల కృష్ణ తరఫున వాళ్ళిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది మాకు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఉదయం 7 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఈ కార్యాలయం తెరిచి ఉంటుంది. ఒకరోజు అధ్యక్షుడు ఉంటాడు, ఒకరోజు కార్పొరేటర్ ఉంటారు. ఈ 2 రోజుల్లో ప్రతిరోజు 7 నుంచి 9 వరకు ఒకరోజు కార్పొరేటరు, ఒకరోజు అధ్యక్షుడు ఉంటారు. 31వ డివిజన్లో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 31వ డివిజన్లో ఉండే ప్రతి సమస్య డివిజన్ కార్యాలయం తెలియజేయాలని, అదేవిధంగా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా డివిజన్ అధ్యక్షులకు కానీ, కార్పొరేటర్ కానీ, స్థానిక నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జిని కానీ, క్లస్టర్ ఇన్ఛార్జిని కానీ తెలియజేసి సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని కోరుకుంటూ మరొకసారి శ్రీధరన్న కిరణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.